రెండో సమూయేలు 2వ అధ్యాయం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయిలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారిని అందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చేసి చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిదిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేను మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతి నొందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞనిచ్చెను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను ఆషేరీయుల మీదను యెజ్రెయేలు మీదను ఎఫ్రాయిమీయుల మీదను బెన్యామీనీయుల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడకు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి. దావీదు హెబ్రోన్లో యూదావారి మీద ఏలిన కాలం అంతయు 7 సంవత్సరముల 6 మాసములు. అంతలోనే కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులను మహనయీములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగి ఉండగా అబ్నేరు లేచి, మన ఎదుట యవ్వనులు మల్ల చేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన 12 మంది బెన్యామీనీయులను దావీదు సేవకులలో 12 మందియు లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. అందువలన హెల్కత్హనృసీమని వాడిగల కత్తుల పొలము అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలువలేక పారిపోయిరి. సెరూయా 3 కుమారులకు యోవాబును అబీషయిను ఆషాహేలును అచ్చట నుండిరి. ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు ఆషాహేలువా అని అతనిని అడగగా అతడు, నేను ఆషాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవ్వనస్తులలో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను. ఆషాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతను తరుమగా అబ్నేరు, నన్ను తరుముట మాని తొలగిపొమ్ము. నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడకు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలనెను. అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. ఆషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరి గాని యోవాబును అబీషయిను అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్య మార్గములోని గీహా ఎదుటి అమ్మాయను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేకవేసి, కత్తి చిరకాలం భక్షించున అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీవెరుగుదువు గదా. తమ సహోదరులను తరుమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞయ్యక యుందువని యోవాబుతో అనెను. అందుకు యోవాబు, దేవుని జీవము తోడు జగడమునకు నీవు వారిని పిలువకయుండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగిపోయి ఉందురని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానం గుండా ప్రయాణము చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో అషాహేలు గాక 19 మండుగురు లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలో 360 మందిని హతము చేసిరి. జనులు ఆషాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు
పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతని పనివారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి.